సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశైఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఒక్కొక్కసారి మన సంకల్పంతో సభలు జరుగుతాయి, ఒక్కొక్కసారి పరదేవత యొక్క శాసనం మేరకు సభలు జరుగుతాయి. రెండవ వర్గానికి చెందినటువంటి సభ ఇది. ఒక విషయం మీద మాట్లాడాలి అని సంకల్పం చేస్తే అమ్మవారు కాదు ఈ విషయం మీద సభ జరగాలి అని నిర్ణయం చేసి చేయించుకుంటున్నటువంటి సభ శ్రీ కామాక్షి వైభవము. కామాక్షి పరదేవతని ప్రత్యేకించి వసంత నవరాత్రులలో ఆరాధించి తీరాలి. ఎందుకని అంటే శాస్త్రం 2 నవరాత్రులు విధించింది. ఒకటి శారదా నవరాత్రులు, 2 వసంత నవరాత్రులు. శారదా నవరాత్రులు ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి లగాయతు నవమి వరకు, అంటే దశమితో పరిపూర్ణమవుతుంది. ఏకాదశి రథోత్సవం, ద్వాదశి అన్నసంతర్పణ జరుగుతుంది, నారాయణ సేవ, అక్కడతో ఉత్సవాలు పూర్తవుతూ ఉంటాయి. ఇది శారదా నవరాత్రులు జరిగేటటువంటి క్రమం. చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి లగాయితూ వసంత నవరాత్రులు జరుగుతాయి. ఈ 2 నవరాత్రులలోనూ కూడా అమ్మవారిని ఆరాధన చేస్తారు. అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు కూడా ఏ రూపాలతో ఆరాధన చెయ్యాలో శాస్త్రం విధించింది. శారదా నవరాత్రులు చేసేటప్పుడు తప్పకుండా చండీ పరదేవత యొక్క ఆరాధన జరగాలి. అందుకే ఆ కాలంలో చండీ హోమం బాగా చేస్తారు. చండీ అంటే చెడి కోపనే ఇది చండీ అని, కొద్దిగా కోపంగా ఉంటుంది ఆవిడ. ఎందుకు కోపంగా ఉంటుంది అంటే భక్తుల మీద కాదు. అమ్మ పిల్లవాడు తప్పు చేసినప్పుడు కోపంగా ఉంటుంది, కానీ అమ్మ కోపంలో పిల్లల యొక్క సముద్ధరణ కోరుకోవడం ఎంత సహజంగా ఉంటుందో అమ్మవారు అధర్మం పట్ల ఆగ్రహించి ఉండడం అంత స్వాభావికంగా ఉంటుంది. అందుకే ఆవిడ్ని నమ్ముకున్న వాళ్ళకి వచ్చేటటువంటి సమస్య ఏమీ ఉండదు. పైగా శారదా నవరాత్రుల కాలంలో యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్ట్ర అంటే ఒక కోర బయటికి వస్తుంది. వసంత నవరాత్రులలో 2వ కోర బయటికి వస్తుంది. ఇలా వచ్చిన కారణం చేత అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగి విశేషమైనటువంటి రీతిలో జనక్షయం జరుగుతూ ఉంటుంది. నిజంగా ప్రమాదం జరిగితే ఏదో 1 2 దెబ్బతినవలసినటువంటి వాళ్ళు కొన్ని 100 మంది వెళ్ళిపోతూ ఉంటారు. అది శారదా నవరాత్రులకి వసంత నవరాత్రులకి కాలంలో ఉండేటటువంటి ఒక ఉగ్రతతో కూడుకున్నటువంటి లక్షణం. అది దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు చెప్పినటువంటి మాట. ద్వావృతు యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వైహి అన్నాడైన. యమధర్మరాజు గారి యొక్క 2 కోరలలో ఒక కోర శారదా నవరాత్రులలో బయటికి వస్తే ఒక కోర వసంత నవరాత్రులలో బయటికి వస్తుంది. ఆ సమయంలో జనక్షయం అవుతుంది, ప్రమాదాలు జరుగుతాయి. వీటి నుంచి కాపాడుకోవడానికి మార్గమీది అని అడిగారు. శారదా నవరాత్రులలో చండీ పరదేవతని ఆరాధన చేసి చిట్ట చివర సరస్వతీ పూజలు చేస్తారు. ఈ వసంత నవరాత్రులలో అమ్మవారి యొక్క సాత్విక స్వరూపారాధనం జరగాలి. అంటే చక్కగా అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, కామాక్షి పరదేవతకి సంబంధించినటువంటి వైభవాన్ని చెప్పుకోవడము, లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి నామాల గురించి వ్యాఖ్యానం చేయడము, అమ్మవారికి కుంకుమార్చనలు చెయ్యడము, ఇటువంటి సాత్వికమైనటువంటి ఆరాధనలు, అంటే పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు యాగాలు చెయ్యకపోయినా నామావళిని చదువుకోవడం, అమ్మవారిని కుంకుమతో చైతన్య కుసుమాలతో ఆరాధించడం, అమ్మవారికి సంబంధించినటువంటి విషయం మీద ప్రవచనం చెయ్యడం వినడం, ఇటువంటివన్నీ కూడా పరదేవత యొక్క అనుగ్రహం చేత సమాజ రక్షణకు వ్యక్తి రక్షణకు కూడా దోహదపడతాయి అని శాస్త్రవాక్కు. అటువంటి వసంత నవరాత్రులలో విశేషించి ఇవాళ ప్రదోషవేళకి పంచమి తిథి ఉంది. పంచమి అమ్మవారి యొక్క స్వరూపం. అందుకే పంచమి పంచసంఖ్యేసి పంచసంఖ్యోపచారిణి అని. పంచభూత తత్వముగా ప్రకాశించేటటువంటి ప్రకృతి స్వరూపిణి అమ్మవారి. అటువంటి పంచమి ప్రదోషవేళకి ఉండగా సోమవారం యొక్క ప్రదోషం ఇవాళ. స ఉమ
అందుచేత మరింత విశేషం. ఆవిడ చంద్రమండల మధ్యగా అని, చంద్రమండలం యొక్క మధ్యలో ఉంటుంది ఆ తల్లి. అంత విశేషమైనటువంటి రోజున శివకేశవుల యొక్క ఆలయాలు రెండూ ఒకే ప్రాంగణంలో ఉండి ఒక దేవాలయం నీడ ఇంకొక దేవాలయం మీద పడుతుంటే వాటి మధ్యలోంచి ప్రదక్షిణం చెయ్యడం జన్మజన్మాంతర సుకృతం అంటుంది శాస్త్రం. అలా ఒక్క ప్రాంగణంలో సాధ్యం కాదు. అది ఒక్క ఈ విశాఖపట్టణం కొమ్మాదిలోనే అష్టలక్ష్మి దేవాలయంగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు విరాజమానుడై ఉంటే పక్కన స్ఫటికలింగంగా పరమేశ్వరుడు సర్వమంగళాదేవతతో కలిసి ఉన్నాడు. ఇటువంటి ప్రాంగణంలో కామాక్షి పరదేవతా వైభవం గురించి 4 మాటలు చెప్పుకునేటటువంటి భాగ్య విశేషం కలగడం కేవలం ఆ తల్లి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప ఇందులో నా శక్తియుక్తులు కానీ, నా అర్హత కానీ, అధికారం కానీ ఏమీ లేవు. నిజంగా ఇంత పవిత్రమైన కాలంలో ఏది చెయ్యాలో అదే జరగడం ఆ తల్లి యొక్క శాసనం. అందుకే నేను ఉపన్యాస ప్రారంభంలోనే ఒక మాట అన్నాను. మనం సంకల్పం చేసి చేసేటటువంటి సభలు ఒక కోవకి చెందినవైతే పరదేవత యొక్క శాసనం చేత జరిగేటటువంటి సభలు 2వ కోవకి చెందుతాయి. ఇవాళ జరుగుతున్నటువంటి సభ 2వ కోవకి చెందినదై ఉంటుంది అని మనవి చేశాను. కామాక్షి పరదేవత కాంచీపురంలో ఉంది. కాంచీపురం 7 మోక్షపురులలో ఒకటి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. ఈ 7 మోక్షపురములు అంటారు. భారతదేశాన్నంతటినీ కలిపి అమ్మవారి స్వరూపంగానే భావన చేస్తారు. అందుకే భూమాత అంటారు. భూమాత, దేశమాత, లోకమాత, గోమాత, జనకమాత ఇవన్నీ అమ్మ యొక్క శబ్దాలుగా స్త్రీలింగంగానే అన్వయం చేస్తారు. అలా అన్వయం చేసేటప్పుడు ఈ 7 మోక్ష పురులుగా ఏవైతే ఖ్యాతి గణించాయో అవి పురప్రవేశము చేతనే మోక్షమునకు అధికారమును కల్పిస్తాయి. కలియుగంలో ఇదొక విశేషం. ఎక్కువగా అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత అందరికీ ఉండదు. కాబట్టి అత్యంత సులభమైనటువంటి మార్గంలో మోక్షం పొందడానికి కావలసినటువంటి యోగ్యతని అమ్మవారు అనుగ్రహిస్తుంటుంది. అలా అనుగ్రహించేటటువంటి విధానంలో 7 మోక్షపురులలో ఏ పురిలోకైనా ప్రవేశం చెయ్యడం ఒక ఎత్తు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఉన్నవి 7 మోక్షపురాలు. 6 మోక్షపురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, హరిద్వార్, మాయా, కాశీ, కాంచీ వదిలిపెట్టండి, అవంతిక, ఉజ్జయిన్, అవంతిక, అలాగే మధుర, ఇవన్నీ కూడా ఉత్తర భారత దేశానికి చెందినవి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురై, ద్వారవతి చైవ. ఒక్క కాంచీపురం మాత్రం దక్షిణ భారతదేశంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి ఏది అంటే కాంచీనగరం. అంత గొప్ప విశేషం. అక్కడ కామాక్షి పరదేవత విరాజమానురాలై ఉంది. ఆ తల్లి కాంచీపురంలోనే వెలియడానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. కాంచీపురంలో అమ్మవారు ఉన్నటువంటి గర్భాలయాన్ని అన్ని దేవాలయాల్లా గర్భాలయము అని పిలవరు. దానికి వైదికమైనటువంటి పేరు ఇంకొకటి ఉంది, బిలాకాశము అంటారు. మీరు ఎప్పుడైనా కాంచీపురానికి వెళ్ళి వైదిక స్పర్శ కలిగినటువంటి పెద్దలతో మాట్లాడితే వాళ్ళు బిలాకాశంలో ఉంది అమ్మవారు అంటారు. బిలాకాశము అన్న మాట ఎందుకంటారంటే గర్భమునందు ఉన్నటువంటి శిశువు యొక్క పోషణ తల్లి యొక్క నాభిగొట్టం ద్వారా జరుగుతుంది అని. ఈ సమస్తమైనటువంటి భరతఖండాన్ని కూడా ఒక మాతృస్వరూపంగా భావన చేస్తే అందులో నాభి ప్రదేశము ఉన్నటువంటి కేంద్రము కామాక్షి పరదేవత ఎక్కడ ఆసీనురాలై ఉంటుందో అది ఖచ్చితంగా నాభీ కేంద్రమై ఉంటుంది. అందుకే దాన్ని బిలాకాశం అని పిలుస్తారు. ఒకప్పుడు ఈ మధ్య కాలంలోనే జయేంద్ర సరస్వతి స్వామి వారు కామాక్షి పరదేవతకి అభిషేకం చేయడం కోసం బిలాకాశంలోకి వెళ్ళారు. వెళ్ళి వారికి ఎందుకో ఆలోచన వచ్చింది, అసలు అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటే ఆసనం మీద ఎక్కడ వరకు తగులుతూ కూర్చుందో చూద్దాం, ఒక్కసారి ఆ ఆసనాన్నంతటినీ కూడా పరిశీలించి చూడమన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని కొద్దిగా కదిపి ఆ ఉన్నటువంటి వ్యవస్థని మార్చి చూస్తే అసలు అమ్మవారు ఆసనం మీద కూర్చుని లేదు.
ఆవిడ ఆకాశంలో తేలుతూ ఉంది. ఎప్పుడైతే ఆవిడ అసలు ఆసనం మీద కూర్చుని లేదనేటటువంటి విషయం ధృవపడిందో అది చూసి జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఆశ్చర్యపోయారని నాకు స్వయంగా కామాక్షి పరదేవతా దేవాలయ శ్రీకార్యం ఎప్పటి నుంచో కామకోటి పీఠాన్ని నమ్ముకుని ఉన్నటువంటి మహానుభావుడు ఆయన, నేను గత సంవత్సరం కాంచీపురం వెళ్ళినప్పుడు నాకు ఈ విషయాన్ని చెప్పి, ఆవిడ దేని మీద కూర్చుని లేదు, ఆకాశంలోనే, అంటే పీఠం మీద కాకుండా గాలిలోనే ఉంటుందావిడ అన్న విషయం సువ్యవస్థితమై ఆశ్చర్యపోగానే కాంచీపురం అంతా దట్టమైన మేఘాలు పట్టి కుంభవృష్టి కింద వర్షం పడిందట. మళ్ళీ ఆ ఆసనాన్ని మూసేసే వరకు. అంటే ఆవిడ బిలాకాశమునందు ఉంటుంది. అంత గొప్ప దేవతాస్వరూపం. ఆవిడికి కామాక్షి అని పేరు. కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. కా అంటే సృష్టికర్త, మ ఆ ఈ రెండక్షరాల్లో అకారము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు, మకారము చేత లయకర్త అయినటువంటి హరుడు ప్రతిపాదింపబడతాడు. కకారము చేత సృష్టి, అకారము చేత స్థితి, మకారము చేత లయ. సృష్టి, స్థితి, లయ ఈ మూడే ఈ లోకంలో ఉంటాయి. దాని చేతనే ఈ లోకం తిరుగుతూ ఉంటుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. మహామాయలో ఈ విశ్వాన్నంతటినీ తిప్పుతూ ఈ మూడిటిలోనే తిప్పుతూ ఉంటుంది. పుట్టడం, కొన్నాళ్ళు ఉండడం, పడిపోవడం, మళ్లీ పుట్టడం, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శైలం దిహ సంసారే బహుసు దుస్తారే కృపయాపారే పాహిమురారే. ఇది నాలుగవ దాన్ని తిరోధానం అంటారు, మాయలో తిప్పడం. అనుగ్రహము అంటే మోక్షాన్ని ఇవ్వడం. కామకోటి అంటారు, అందుకే అమ్మవారికి కామకోటి అని ఒక పేరు. కామకోటి అని పిలుస్తూ ఉంటారు. అందుకే మూకశంకరులు కూడా మూకపంచశతి చేసినప్పుడు పరమశివవధూటి పాతుమాం కామకోటి అని పిలిచారు. కామాక్షి అని పిలవకుండా కామకోటి అని పిలిచారు. కోటి అంటే హద్దు. కామము అంటే నువ్వు ఏ కోరిక కోరుతావో కోరు, అది ఏదై ఉండాలి, నీకు అవసరమై ఉండాలి. అవసరము కానిది అడగకూడదు. వాంఛితార్థ ప్రదాయిని, నాకు అమెరికా అధ్యక్షుడు అవ్వాలని ఉందనుకోండి, ఎందుకది, ఏం చేస్తానయ్యి, అదో అర్థం లేని కోరిక. నీకు అక్కర్లేనిది ఆవిడివ్వదు, నీకు ఏది అవసరమో నువ్వు అడగక్కర్లేదు, ఆవిడిస్తుంది. అదే ఆవిడ యొక్క లక్షణం. పిల్లవాడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అమ్మకి తెలుసు. పాలు పట్టవలసినప్పుడు పాలు పడుతుంది, పాయసం పెట్టవలసినప్పుడు పాయసం పెడుతుంది, సద్దెన్నం పెట్టవలసి వచ్చినప్పుడు సద్దెన్నం పెడుతుంది. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అది అడగకుండా ఆవిడిస్తుంది. కాదు కాదు, నీకు ఒక అవసరం తీరక అలమటిస్తూ ఉంటే త్రికరణ శుద్ధిగా ఆవిడ్ని ప్రార్థన చేస్తే ఆవిడ అనుగ్రహించకపోవడం అన్న మాట లేదు. అది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అన్నారు. లౌకికమైన ఏ కోరిక నుండి మోక్షము వరకు ఆవిడ ఇవ్వలేనిది లేదు. కోటి హద్దు, ఎక్కడ వరకైనా సరే ఆవిడ ఇవ్వగలదు. అందుకే ఆవిడ పేరే కామకోటి. పాతుమాం కామకోటి అంటారు మూకశంకరులు. అటువంటి తల్లి కనుక ఆమె సృష్టి, స్థితి, లయ ఈ మూడు జరగడానికి బ్రహ్మగారికి సృష్టి చెయ్యడానికి యోగ్యమైనటువంటి శక్తి స్వరూపంగా సరస్వతీదేవినిచ్చింది. విష్ణువు స్థితికారుడు, లోకములను రక్షిస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడూ ధర్మపక్షపాతి. ధర్మం కోసం అవతార స్వీకారం చేస్తాడాయన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటాడు. ఆ ధర్మ సంస్థాపనార్థం స్థితికర్తగా ఆయన వ్యవహరించవలసి ఉంటుంది. కాబట్టి ఆయనకి కావలసినటువంటి శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మిని ఆమె తన చూపుల చేత సృజించి ఇస్తుంది. ఇక సమస్త లోకములు పుట్టి చచ్చి బడలిపోతే వాళ్ళందరికీ కొంత శాంతినివ్వడానికి, మహాప్రళయాన్ని చెయ్యడానికి పరమశివుడికి కావలసినటువంటి శక్తిని రుద్రాణి రూపంలో ఇస్తుంది. ఈ మూడు శక్తులను ముగ్గురికి త్రిమూర్తులకు ఇవ్వగలిగినటువంటి మూలశక్తి కనుక ఆమె కామాక్షి. అది ఎలా ఇస్తుంది అని అడిగారు. కేవలము తన చూపుల చేత ఇస్తుంది. అందుకే పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు
తేడిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్ అంటారు. మహానందాంగన అంటే కామాక్షి. ఖడ్గమాల స్తోత్రం చేస్తూ ఆనందమునకు హద్దులు చెప్తారు. ఆనందమునకు హద్దులు చెప్పినప్పుడు ఏదో మానవానందము, దేవతానందము, బ్రహ్మలోకానందము ఇలా చెప్పుకుంటూ వెళ్ళి మహానందము అని ఒకటి ఉంటుంది. ఆ మహానందము ఘనమైతే కామాక్షి. ఆవిడ యొక్క కుమారుడిగా శ్రీ మహావిష్ణువు అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు. అందుకే కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి వ్యాసుడే చెప్పాడు. వ్యాసుడు చెప్పింది ఒకటి నచ్చిందండి, వ్యాసుడు చెప్పింది మాకు ఇంకోటి నచ్చలేదండి అనడానికి మనకు అధికారం ఏమి ఉండదు. నచ్చితే అన్నీ నచ్చాలి, నచ్చకపోతే మొత్తం మానేయాలి. మానేస్తే నువ్వు పాడవుతావేమో కానీ వ్యాసుడు పాడయ్యేది ఏమీ ఉండదు. కాబట్టి వ్యాసుడు ఏది చెప్పినా సత్యమే అని అంగీకరించాలి. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు ఇలా అంది అంటే 10 వేళ్లల్లోంచి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు వచ్చాయి. ఇప్పుడు కృష్ణుడెవరు? మహానందాంగన ఢింబకున్. అంగన అంటే ఆ స్త్రీ, మహానంద స్వరూపిణి అయినటువంటి కామాక్షి పరదేవత యొక్క కుమారుడే పరిపూర్ణావతారమైన కృష్ణుడు అని చెప్పకుండా అంతర్లీనమైనటువంటి ఒక గొప్ప రహస్యాన్ని పోతన గారు భాగవత ప్రారంభంలో పద్య రూపంలో, ప్రార్థనా రూపంలో ఆవిష్కరించారు. అందుకే ఆ తల్లి సృష్టి చేయవలసినటువంటి బ్రహ్మగారికి దానికి కావలసినటువంటి శక్తిని సరస్వతీ రూపంగా ఇస్తుంది. విష్ణువుకి స్థితికర్త కనుక దానికి కావలసిన శక్తిని లక్ష్మీ రూపంగా ఇస్తుంది. ప్రళయకర్త అయినటువంటి పరమశివుడికి, ప్రళయకర్త అంటే చంపడం ఒక్కటే మహాప్రళయం అని మీరు అనుకోకూడదు. నిద్రాకాలిక సుఖాన్ని ఇవ్వడం స్వల్పకాలిక ప్రళయం అంటారు. జ్ఞానం ఇచ్చి మోక్షానికి అధికారం ఇవ్వడం ఆత్యంతిక ప్రళయం అంటారు. పుట్టి చచ్చి ఎన్ని జన్మలెత్తినా ఇంకా భగవంతుణ్ణి చేరలేకపోతే ఆయనే మనని పొంది కొంతకాలం జీవులకు విశ్రాంతినిస్తే మహాప్రళయం అంటారు. ఈ 3 ప్రళయములు శివుడు చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన మహాకరుణామూర్తి. అంతేగాని శివుడు అంటే చంపేసేవాడన్న అర్థం ఎక్కడా లేదు లోకంలో. మహామంగళ ప్రదాత. ఆయనకి కావలసిన శక్తినిచ్చేటటువంటి తల్లి కూడా ఆమెయే. ఇప్పుడు ముగ్గురికి 3 రకములైన శక్తులనిచ్చి ముగురమ్మల మూలపుటమ్మగా నిలబడగలిగిన అమ్మ ఎవరో ఆమె కామాక్షి. అంటే అది మూలతత్వం. అందుకే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లంటారు పోతన గారు. ఆ తల్లి ఏ శక్తినైనా అనుగ్రహించగలదు. అందుకే ఆమె ఎవరు అంటే సృష్టి, స్థితి, లయ ఇవి కాక కంటికి తెలియకుండా అనుభవంలోకి వచ్చేటటువంటి తిరోధానము, అనుగ్రహము అనేటటువంటి 5 కృత్యములను నిర్వహించగలిగినటువంటి పంచకృత్య పరాయణ. అటువంటి తల్లి ఒక చోట రూపాన్ని పొంది కూర్చుని ఉంటే అది కామాక్షి. అందుకే అది స్త్రీలింగమనండి, పుంలింగమనండి. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడయి అంటారు. ఏ తల్లి ఈ లోకములనన్నింటినీ హేళగా సృజిస్తోందో, నిలబెడుతోందో, పడగొడుతోందో, దానికి కావలసిన శక్తిని 3 మూర్తులకు ఇస్తోందో, అటువంటి ఆదిశక్తి అయినటువంటి అయ్యాదిమ శక్తి అంటాడు శ్రీనాథుడు కాశీఖండంలో. అటువంటి ఆదిశక్తి ఒక సాకార రూపాన్ని పొంది నిలబడితే ఆవిడయే కామాక్షి. ఇప్పుడు ఆ కామాక్షి ఏమివ్వలేదు? ఏదైనా ఇస్తుంది ఆవిడ సహజంగా శక్తి స్వరూపం. కామాక్షి ఇంకొక రకంగా చూడండి. కా అంటే బ్రహ్మశక్తి సరస్వతి, మ అంటే విష్ణుశక్తి లక్ష్మి. ఆవిడ యొక్క 2 కన్నులలో 2 శక్తులు ఉంటాయి. కా మ అంటే సరస్వతి లక్ష్మి. అందుకే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటాడు వ్యాసుడు లలితా సహస్రంలో. కామాక్షికి ఒకవైపు కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. కుడి చేతి వైపు సరస్వతీదేవి చామరం వేస్తూ ఉంటుంది, ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి చామరం వేస్తూ ఉంటుంది. మీరు నన్ను మన్నించండి, ఇవాళ చాలా చోట్ల పుస్తకాల మీద వేసేటటువంటి చిత్రపటాలలో ఈ రూపాలు తప్పుగా వేస్తున్నారు. కుడి చేతి వైపు సరస్వతి ఉండాలి,
ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి ఉండాలి. ఎడమ చేతి వైపు ఎవరుంటారో వాళ్ళకన్నా కుడి చేతి వైపు ఉండేటటువంటి వాళ్ళు మరింత ప్రధానులు అని గుర్తు. ఏది ప్రధానమో అది కుడి చేతి వైపు ఉంచుకుంటారు. అంత ప్రధానము కాకపోతే ఎడమవైపు ఉంచుతారు, పోలిక చెప్పవలసి వస్తే. అయితే ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, సరస్వతి కన్నా లక్ష్మి తక్కువని కాదు, అది లక్ష్మీదేవిని కించపరచడం కాదు, మన వైపు నుంచి అవగాహన చేసుకోవాలి. సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి, భయహేతువు పతనహేతువు. ఏ అక్షరం ముక్క రాదు అతనికి, 2 అంకెలు కూడలేడు, ఒక్క వేలిముద్ర మాత్రమే వేయగలడు. కోట్ల ఐశ్వర్యం ఉంది, వేలిముద్ర వెయ్యాలంటే భయం. ఎంత వచ్చిందో తెలియదు, ఎంత పోతోందో తెలియదు, ఏ కార్యానికి దానం చెయ్యాలో తెలియదు, దేనికి ఖర్చు పెట్టకూడదో తెలియదు. సరస్వతీ కటాక్షం లేదు, లక్ష్మీ కటాక్షం ఉంది, ఎంత భయంగా బతుకుతాడు, నన్ను ఎవరు మోసం చేస్తాడో అనుకుంటాడు. సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం ఉంది, హాయిగా ఉంటాడు. అందుకే మీరు, నేను పేర్లు చెప్పడం బాగుండదు కానీ, చాలా కుటుంబాల్లో తండ్రి ఆగర్భ శ్రీమంతుడైతే పిల్లలకి బాగా చదివిస్తాడు ముందు. నాకు అంత చదువు లేక ఈ వ్యాపారాన్ని నిర్వహించడంలో తొట్టుపాటు పడ్డాను, చాలా కష్టపడ్డాను, 10 మందిని నమ్మడంలో చాలా ఇబ్బంది పడ్డాను, నా బిడ్డలు అలా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ముందు బాగా చదువుకోవాలంటాడు. సరస్వతీ కటాక్షంతో లక్ష్మీ కటాక్షం ఉందనుకోండి, అప్పుడు భయపడడానికి ఏం ఉండదు. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, తాను హాయిగా ప్రశాంతంగా కూర్చుంటాడు. దేనికి ఖర్చు పెట్టాలో దానికే ఖర్చు పెట్టి దానికే దానం చేసి దాని అభ్యున్నతిని పొందుతాడు. అందుకే ముందు సరస్వతీ కటాక్షం అడిగి లక్ష్మీ కటాక్షం అడుగుతారు. చాలామంది తెలియక ఒక మాట అంటారు, సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండవంటారు. ఎందుకు అలా అంటారు అన్నారు అనుకోండి, వాళ్ళిద్దరూ అత్తా కోడళ్ళండి, శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి, విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చాడు, బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి, అత్తా కోడళ్ళలో చోట ఉండరు కదా, అందుకని చెప్పేసి సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండరు. ఇది అక్కర్లేని పెంకితనాలకు పోయే కుటుంబాలకు పనికొస్తుందేమో కానీ సరస్వతీదేవికి లక్ష్మీదేవికి అన్వయం అవ్వదది. అసలు సరస్వతి ఎక్కడుంటుందో లక్ష్మి అక్కడ ఉంటుంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. నిజానికి సరస్వతీ కటాక్షం లేశమాత్రం ఉండనివ్వండి, వాడు ఎంతో లక్ష్మీ కటాక్షాన్ని ఎప్పుడూ పొందుతాడు. మీకు ఉదాహరణ నేను సరిపోను. మీలో ఎవరికున్న ఐశ్వర్యం కన్నా నాకున్న ఐశ్వర్యం భూషః తక్కువే. మీ అందరూ కింద కూర్చున్నారు, నేను పైన కూర్చున్నాను, నేను చెప్పింది మీరు వింటున్నారు. ఎందుకని? అమ్మ నా చేత ఒక్క అక్షరం ముక్క పలికిస్తోంది కాబట్టి. ఆ సరస్వతీ కటాక్షం ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్షం లేదని ఎవరు చెప్పారు? ఈ యోగ్యత నాకు ఎందుకు కలిగింది అంటే అది లక్ష్మీదేవి అనుగ్రహమే కదా. సభాపూజ్యత లక్ష్మీదేవి అనుగ్రహం కాదు, గౌరవం లక్ష్మీదేవి అనుగ్రహం కాదు. ఆ తల్లి అనుగ్రహం నాకు ఎందుకు కలిగింది? సరస్వతీ కటాక్షము లేశమాత్రమైన ప్రసరించింది కాబట్టి. ఇద్దరూ ఒక చోట ఉండరని ఎవరు చెప్పారు? అదో అర్థం లేని సిద్ధాంతం. సరస్వతీ కటాక్షం ముందు మనకు ఉండాలి, అందుకని ఆవిడ కుడి చేతి వైపు పెట్టుకుంది. అంతేగాని ఏదో లక్ష్మీదేవిని చిన్నపుచ్చడం ఆవిడ సిద్ధాంతం కాదు. సరస్వతీదేవి కుడివైపు ఉంటుంది, లక్ష్మీదేవి ఎడమవైపు ఉంటుంది. ఇద్దరూ చామరం వేస్తూ ఉంటారు బాహ్యంలో. నిజానికి ఆవిడ కన్నులలో ఉంటారు. కన్నులలో ఉంటారు కాబట్టి వెళ్ళి మీరు ఎటువైపు నుంచి నమస్కారం చేయండి. కామాక్షి యందు ఒక విశేషం ఉంది, ఆవిడ కళ్ళు తిప్పుతుంది. నన్ను నమ్మండి, అంతే, అంతకన్నా ఇంకా నేనేం చెప్పలేను. ఆవిడ కళ్ళు ఇప్పటికీ తిప్పుతుంది, ఇప్పటికీ కామాక్షికి కళ్ళు కదులుతాయి. మీరు నేల మీద పడి నమస్కరిస్తే, అంటే కంచిలో అమ్మవారి ఎదురుగుండా నమస్కారం చేయకూడదు, దేవాలయం బయట ధ్వజం దగ్గర తప్ప లోపల ఎక్కడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఎందుకంటే గాయత్రి 24 బీజాక్షరాలు గాయత్రీ మంటపం అయితే అందులో ఉంటుంది బిలాకాశంలో ఆవిడ. కాబట్టి అక్కడ ఎక్కడా కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. దేవాలయం బయటికి వచ్చేసిన తరువాత ధ్వజస్తంభం ఇంకొకటి ఉంటుంది, ఆ ధ్వజస్తంభం దగ్గర మాత్రమే సాష్టాంగం చెయ్యాలి. నేల మీద పడి ఇంకెక్కడా చేయడానికి వీల్లేదు కాంచీపురంలో. కాబట్టి ఇప్పుడు కామాక్షి పరదేవత యొక్క గొప్పతనం ఏమిటంటే, ఆవిడ మ్రోల మీరు పడ్డారనుకోండి, మీకు గాలి తగులుతుంది. ఏమిటా గాలి అంటే, ఆవిడ పక్కన నిలబడి వింజామర వేస్తూ ఉంటారు సరస్వతి లక్ష్మి. 2 చామరాల్లో ఏదో ఒక గాలి తగులుతుంది, లేదు 2 చామరాల గాలి తగులుతుంది. ఏ చామరం గాలి తగిలినా 3 చామరాల గాలి మీకు తగులుతుంది. వీక్షణం ఆవిడిది కాబట్టి శక్తి కలుగుతుంది. సరస్వతీ లక్ష్మి కటాక్షము కలుగుతుంది. కామాక్షి పరదేవత యొక్క చూపు ప్రసరించినంత మాత్రం చేత ఆ వ్యక్తి
సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షమనకు పాత్రుడవుతాడు. అందుకే సౌందర్యలహరిలో శంకరులు పూర్తి చేస్తూ సరస్వత్యా లక్ష్మ్యా విధిహరస పత్నో విహరతే అంటూ ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షాన్ని మొట్టమొదట ప్రస్తావన చేస్తారు. అలా ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే కామాక్షి. కాదు, ఇంకొక అర్థం. కాదు అంటే నా ఉద్దేశం ఇది కాదు అని కాదు, అంతే కాదు అని. చూడండి, లోకంలో బహుప్రేమగా ఎవరైనా ఇంకొకరిని చూసుకున్నారనుకోండి, కళ్ళల్లో పెట్టి చూసుకున్నారండి అంటారు. ఒక స్త్రీ తన భర్తని ఎంతో ప్రేమతో అసలు ఆయన కందకుండా చూసుకుంటోంది అనుకోండి, ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటే భౌతికంగా నిజంగా ఆయన్ని కనురెప్పలు ఎత్తి లోపల దాచేసుకుంటుందనే కాదు, కను పాపని కాపాడుకున్నట్టు కాపాడుకుంటుంది. ఆమె శంకరుడు విరాగి అయ్యుంటే ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసి లోకములకు తండ్రిని అందించి తన ప్రేమ చేత మన్మధుణ్ణి కాల్చేసిన వాణ్ణి తీసుకొచ్చి భర్తగా చేసుకుని తాళి కట్టించుకుంది. ఇది ఆవిడ గొప్పతనం. లోకంలో ఏ పురుషుడైనా పెళ్లి ఎందుకు చేసుకుంటాడు? ఒక వయసు వచ్చిన తరువాత కామము మనసులో పొటమరిస్తే దాన్ని ధర్మంతో ముడి వేసి సంతానమును పొందాలి కాబట్టి ధర్మపత్నిని స్వీకరిస్తాడు. ఆయనకెందుకు ధర్మపత్ని? మన్మధుణ్ణి కాల్చేసిన వాడికి అంటే కాదు, లోకములకు తండ్రి కావాలి. అందుకనే తపస్సు చేసి ఆయన చేత తాళి కట్టించుకుంది. కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా అయింది ఆవిడే. ఆయన్ని మహాకామేశ్వరుణ్ణి చేసింది. ఏమిటి ఆయన కామం? నేను ఒక్కడుగా ఉన్నవాణ్ణి అనేకమవ్వాలని కోరుకున్నాడు. అంటే సృష్టి వచ్చింది. ఇప్పుడు సృష్టి చెయ్యాలన్న కామము ఆయనకు కలిగేటట్టు చేసిన తల్లి ఎవరు అంటే ఆ తల్లి. అలా చేసి ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ మనకి తండ్రిని అందించింది. కాబట్టి ఇప్పుడు జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళ కాళ్ళు పట్టుకుని మనం జన్మలు ఎత్తుతూ చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందగలుగుతున్నాం. ఈ మహోపకారాన్ని ఆవిడ చేసింది. కాబట్టి కామాక్షి. కాదు కాదు, మన్మధుణ్ణి గెలిచేటట్టుగా చేసినటువంటి తల్లి కామాక్షి. మన్మధుడు యథార్థములకు శంకరుడి చేతిలో బూదికుప్ప అయిపోయాడు. బూదికుప్ప అయిపోయినటువంటి మన్మధుడు ప్రార్థన చేయడం సాధ్యం కాదు. రతీదేవి ప్రార్థన చేసింది. అసలు లోకములలో ఎవ్వరూ ఊహించలేనటువంటి పరమాద్భుతమైన శక్తిని ఆవిడ తన అపాంగత్వే లబ్ధ అంటారు శంకర భగవత్పాదులు. పొట్టి చూపు చేత అనుగ్రహించింది. పొట్టి చూపు గొప్పదా, పొడుగు చూపు గొప్పదా అంటే పొడుగు చూపు పొట్టి చూపు కన్నా గొప్పది ఎప్పుడూ కాదు. ఎందుచేత అంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, పొడుగు చూపు అంటే అలా మీ అందరినీ చూస్తున్నాను. నిజానికి మీ అందరినీ చూస్తున్నా మీ అందరు ఏం చేస్తున్నారో, మీలో సభలోకి ఎవరు వచ్చారో నా మనసులోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, చెప్పలేను. ఎందుచేత అంటే ఇందులో ఎవరొచ్చారో నేను పరిశీలనం చేస్తున్నాను అనుకోండి, అసలు నా మనసులో కామాక్షి పరదేవతకు సంబంధించిన ఆలోచనలు ఎలా ఉద్భుతమవుతాయి? కంటికి చూడడం ధర్మం కాబట్టి ఒకసారి అలా చూస్తూ ఉంటుంది. కానీ లోపల ఎవరుంటారు అంటే నేను ఏం చెప్పాలి కామాక్షి గురించి అనేటటువంటి ఆలోచన విస్ఫోటనం ఉంటుంది. లోపల ఇంకొక విషయాన్ని పట్టుకుంటూ ఉంటుంది మనస్సు. పైకి ధర్మం కాబట్టి కన్ను తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు లోపల ఉన్నటువంటిది ఏది ఉందో అది లగ్నమవుతుంది. అలా మీరు చూడండి, ఇలా నేను చూస్తున్నటువంటి చూపు పెద్ద విలువైన చూపు కాదు, ఏదో అలా చూస్తున్నానంతే, ప్రత్యేకించి చూస్తున్నానని చెప్పడం కష్టం. కానీ నాకు చాలా ప్రీతిపాత్రమైన వస్తువు ఒకటి ఉందనుకోండి. ఉదాహరణకి నేను ఇలా మాట్లాడుతుండగా నా చేతికున్న గడియారం జారిపోయింది అనుకోండి, నేను ఆ గడియారం తీసి పెట్టుకోవడం కుదరదు కాబట్టి ఇలా పక్కన పెట్టి ఆఖరణ మరిచిపోయి వెళ్ళిపోతానేమో, చేతికే ఉండిపోయిందని భ్రాంతి పడతానేమోనని 1-4 మాటలు వెళ్ళేటప్పుడు నేను నా గడియారం పట్టుకెళ్లాలని గుర్తు పెట్టుకోవడానికి ప్రసంగం చేస్తున్నా, మధ్య మధ్యలో ఇలా చూసుకుంటున్నాను అనుకోండి, ఈ పొట్టి చూపు దాని మీద అనురక్తి, ఎక్కడ మరిచిపోతానో అని. అంటే నిజానికి లోపల ఉన్న విషయంతో పాటుగా ఇప్పుడు అనురక్తి దేని మీద కూడా ఉంది. పొట్టి చూపు దేని మీద ఉందో అంటే ఇలా ఇలా చూసిన చూపు అపాంగత్వే అంటారు. అంటే ఇలా తల తిప్పి చూడడం కాదు, ఇలా చూడడం. అంటే అనురక్తి ఉంటే అలా చూస్తారు. ఇలా చూస్తే దాని మీద పెద్ద అనురక్తి ఉందా లేదా చెప్పడం కష్టం. కానీ ఇలా కానీ చూస్తే అనురక్తి, కటాక్షం అంటారు, కంటి చివరి నుంచి చూడడం. అటువంటి కటాక్షము ఆవిడ ప్రసరించింది మన్మధుడి మీద. ఎవరి మీద? బూదికుప్ప అయిపోయిన వాడి మీద. ఆవిడ కంటి చూపు ఇలా పడింది. మన్మధుడి యొక్క శక్తి ఏమైంది?
ఊహించడానికి వీలు లేకుండా అయింది. అది కామాక్షి. ఎలా అయింది అంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తారు, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయూధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదం